అని ప్రత్యేకమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి అంటున్నాను నేను. ఓకే ఓకే అమరేంద్ర గారు, నిన్న జరిగిన విమాన ప్రమాదం లోపల ఏదైతే ల్యాండింగ్ గేర్ ఉందో ల్యాండింగ్ గేర్ కిందికే ఉండడము, అదేవిధంగా ఏదైతే ఫ్లిప్స్ ఉన్నాయో వాటిని యాక్చువల్గా ఏంటంటే గాల్లోకి లేచిన తర్వాత వాటిని మూసేస్తారు. సో అది టేకాఫ్ అయ్యేటప్పుడు 5వ నెంబర్ 6వ నెంబర్లోనే ఉంచి లేచిన తర్వాత గాల్లోకి మొత్తంగా 10,000 అడుగుల ఎత్తుకు పైన పోయిన తర్వాతనే వాటిని మూసేయడం జరుగుతుంది. మరి నిన్న జరిగినటువంటి విమాన ప్రమాదం లోపల ఏదైతే ఈ ఫ్లిప్స్ కానీ తర్వాత ల్యాండింగ్ గేర్ ఫెయిల్యూర్ కానీ అదేవిధంగా ఏదైతే విమానం లోపల ఉన్నటువంటి టెక్నికల్ ఫెయిల్యూర్స్ అయితే పనిచేయకపోవడం, టెక్నికల్గా పనిచేయకపోవడం, ఇదంతా కూడా ఏ విధంగా చూడవచ్చు? అంటే అవినీతికి పరాకాష్ఠగా మనం అనుకోవచ్చా? ఎందుకంటే డీజీసీఏ కానివ్వండి అయితే విమానం టేకాఫ్ అయ్యే ముందు ఇప్పుడు మనం వీడియోలో చూస్తూ ఉన్నాం, అక్కడ ఏది కూడా పని చేస్తలేదు. మనకు ఆయన చూపిస్తూ ఉన్నాడు, ఏదైతే ప్రయాణికుడు ఉన్నాడో ప్రయాణికుడు ఇందులో ఏది కూడా టెక్నికల్గా పనిచేయడం లేదు అనేసి తను వీడియో చేసినప్పటికి కూడా దాన్ని పట్టించుకోకపోవడము, అంతమంది ఏదైతే చనిపోయారో దీనికి బాధ్యులు ఎవరిని చేయవచ్చు మనం? ఎందుకంటే అవినీతికి వలన జరిగిందా లేకపోతే ఖచ్చితంగా దీన్ని టేకాఫ్ చేయాలి అనే దాని విషయంలో జరిగిందా? మీరు ఏ విధంగా విశ్లేషిస్తారండి అమరేంద్ర గారు? ఓవర్సైట్ టీవీ యాజమాన్యానికి, ప్రసన్న గారికి, రామ్మోహన్ సార్, వెంకటరెడ్డి, కార్తిక్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. సరే, సంఘటన ఏది జరిగినా కానీ ఇది ఒక పెద్ద భారతదేశంలో విషాదకరమైనటువంటి సంఘటన. ఆ చనిపోయిన వారి కుటుంబాలందరికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రగాఢ సానుభూతి. నా వ్యక్తిగతంగా కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. నిన్నటి నుంచి చూస్తుంటే అందులో ప్రయాణించిన 242లో 241 మంది చనిపోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులు, ఈ దేశ భవిష్యత్తు ఉన్నటువంటి మెడికల్ పీజీ విద్యార్థులు కూడా చనిపోవడం నిజంగా కూడా చాలా బాధాకరం విషయం. నేను కూడా కొన్నిసార్లు విమాన ప్రయాణాలు చేసినప్పుడు ఆ విమానాన్ని పరిశీలనలకు తీసుకుంటే చిన్న విమానాలనే దగ్గర ఒక 14-15 మంది టెక్నీషియన్స్ అనుక్షణం పర్యవేక్షిస్తారు. ఒక విమానం టేకప్ అవ్వడానికి, ల్యాండింగ్ అవ్వడానికి కూడా ముందు కూడా ఆ రన్వేన్ గానీ, తర్వాత లైటింగ్ సిస్టమ్ గానీ, తర్వాత సిగ్నలింగ్ సిస్టమ్ గానీ, ఏటీసీ ఎవ్రీథింగ్ పర్యవేక్షిస్తుంది. దీనికి మొత్తం ఒక చీఫ్ ఇంజనీర్ ఉంటారు, ఏరోనాటికల్ చీఫ్ ఇంజనీర్ ఉంటారు. అయితే ఇప్పుడు ఎయిర్ ఇండియా దగ్గర ఉన్నటువంటి 8 787-8 విమానాలలో ఇది ఒక విమానం. ఇది అతిపెద్ద విమానం. అందులో సరే ముఖ్యంగా ఏంటంటే గుజరాత్ నుంచి ఫ్లై అవుతున్నప్పుడు అనుమానాలు అనేటివి చాలా రకాలుగా, అహ్మదాబాద్ నుంచి ఫ్లై అవుతున్నప్పుడు అనుమానాలు రావడం అది సమంజసమే. కానీ ఇక్కడ అనుమానాలకు తావివ్వకుండా మనం దీని మీద పరిశీలన చేస్తే ఇది నిజంగా కూడా రానున్న కాలంలో సామాన్యులు, ఇప్పుడున్నటువంటి సామాన్యమైన జీవితము, ఉన్నత మధ్య తరగతి కుటుంబాలు కూడా చాలా మంది విమాన ప్రయాణం చేయాలనుకునే సంకల్పం కలిగినటువంటి సందర్భం ఇది. ప్రపంచం అంతా ఏకీకరణ అయినప్పుడు ప్రపంచానికి కూడా ఒకప్పుడు విమానం అంటే ఒక 30-40 ఏళ్ల కింద ఎవరో పోయినట అనేది ఉండే. ఇప్పుడు అట్లా కాదు, సామాన్యుడు కూడా విమానం ఎక్కుతున్నారు. సామాన్యుని భద్రత తీసుకోవాల్సిన అవసరము ఇటు ప్రభుత్వాన్ని మీద తప్పకుండా ఉంటదండి. ఎందుకంటే ప్రభుత్వాన్ని లేదనకుండా ఉండడం. ఇంకోటి ఏంటంటే, ఎందుకంటే అది సామాన్యుడైనా కానీ మన మాజీ ముఖ్యమంత్రులది కానీ, లేకపోతే 40 చిల్లర మంది బ్రిటిష్ పౌరులది కానీ, ఐరిష్ పౌరులది కానీ, కెనడా పౌరులది కానీ, తర్వాత 160 మంది అందులో ఉన్నటువంటి భారతీయ పౌరులు కానీ, తర్వాత అక్కడ పసిపిల్లలు, వాళ్ళ జీవితాలు నిజంగా ఒక డాక్టర్ విషాదం చూస్తుంటే అందులో ఆయన అక్కడ బ్రిటన్ లో సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఉద్యోగం చేస్తుంటే వాళ్ళ భార్యని, ఆమెని ఉద్యోగానికి రాజీనామా చేయించి 3 పిల్లలతోటి, ట్విన్స్ అండ్ పిల్లలతోటి పోతున్న ఫోటో చూస్తుంటే, వాళ్ళ సంతోషం చూస్తుంటే నాకు ఇంకోటి బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే, నా కూతురు కూడా మెడికల్ కాలేజీలో చదువుతుంది, 4th ఇయర్. ఇక్కడ నిన్న సంఘటన జరిగి మెడికల్ కాలేజ్ బిల్డింగ్ జరిగితే నా కుటుంబంలో ఏదో జరిగినంత బాధాకరం అని అనిపించింది. ఇండియాలో జరిగితే బాధపడతాం, ఇంకా సడన్ గా ఆ విషయాలను నాకే మానసికంగా చాలా సేపు కోలుకోవడానికి టైం పట్టింది. దాంట్లో అనేక మంది భారతదేశ భవిష్యత్తు, దాంట్లో భవిష్యత్తు కూడా విద్యార్థులు, అది కూడా సడన్ గా 130కి టేక్ ఆఫ్ అయినటువంటి విమానము 132లోనే అప్పుడే లంచ్ టైమింగ్. లంచ్ టైమింగ్ లో వాళ్ళందరూ పీజీ విద్యార్థులు కూడా ఆ టైంలో ఉండడం, లేకపోతే ఆ బిల్డింగ్లు ఉంటుండనో ఉండకపోవడం మనకి ఇక భగవంతుడు తెలుసు, మనకు తెలియదు. నిజంగా కూడా ఆ కుటుంబాలకు ఫస్ట్ ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని వేడుకుంటున్నాను. ముఖ్యంగా మీరు ఇక్కడ గమనిస్తే ఎయిర్ ఇండియాకు గతంలో ఏరోనాటికల్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి, ఈ విమానానికి చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి వ్యక్తి
ఒకసారి పొగలు వచ్చినాయంట దీన్ని. ఓకే. ఈ పొగలు వస్తే దాని గురించి ఇది బాగు చేయాలని చెప్తే తాత్కాలికమైనటువంటి అక్కడ ఉన్నటువంటి వనరులతోటే బాగు చేసి పెడితే ఆయన చెప్పిండట ఇది మంచి పద్ధతి కాదు, ఇది చేయాలని చెప్తే షటప్ నువ్వు ఊరుకో, షటప్ అన్నాడంట. ఆయన కూడా చెప్పిన మాట ఏంటంటే షటప్ నువ్వు ఊరుకో అని చెప్పి ఆ ఉద్యోగి పోతే ఆయన చనిపోయి ఉన్నాడు గతంలో. ఇది ఇంకోటి 2013లో తయారైనటువంటి విమానము, ఇది ఇప్పటి వరకు 13 ఏళ్ల ప్రయాణం, 12-13 ఏళ్ల ప్రయాణం చేస్తూ ఉన్నది. అట్లాంటి విమానంలో 2 పైలట్లు కూడా, సుమిత్ గాని ఇంకో పైలట్ కో పైలట్ గాని, వాళ్ళకి చాలా పెద్ద అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు దగ్గర సుమిత్ గారు అయితే 8,000 గంటల 200 గంటలు ప్రయాణం నడిపినటువంటి వ్యక్తి. తర్వాత ఇంకో కో పైలట్ కూడా 1000 చిల్లర నడిపినటువంటి వ్యక్తి. ఇద్దరు కూడా పెద్ద వ్యక్తులు. ఇక్కడ నాకున్న అటువంటి అనుమానం ఏంటంటే ఈ టెక్నికల్ అంశాలలో సూట్ కేసులే కాదండి. అవును, మీరు నేను చిన్న స్క్రూ కూడా ఇక్కడ ఇష్యూ అవుతాను. ఎందుకంటే విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు చిన్న స్క్రూ కూడా అక్కడ కౌంట్ అవుతుంది ఖచ్చితంగా, ప్రతి ఒక్క చిన్న విషయం. కొంతమంది ఏం చేస్తారంటే ఈ మధ్యకాలంలో మనం వింటుంటాం, ఆపరేషన్ చేసుకుంటా దూది మర్చిపోయారు కడుపులో, తర్వాత చిన్న సీజర్ మర్చిపోయారు కడుపులో, లేకపోతే చిన్న దారం మర్చిపోయారు కడుపులో, తర్వాత అది 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత అది వాళ్ళకు ఒక నొప్పిలాగా వచ్చి ఇంకేమయ్యింది, మళ్ళీ రీఆపరేషన్ జరిగింది, చనిపోయింది పేషెంట్ అంటే వింటుంటాం కదా. దీంట్లో అందులో పనిచేసే టెక్నీషియన్స్ ఎక్కడ ఏ మారపాటు ఉన్నా, ఏమి చేసినా, అందులో పానాలు మర్చిపోయినా, లేకపోతే కూలింగ్ బాక్సులు మర్చిపోయినా, ఇంకేమైనా మర్చిపోయినా, ఇంజన్ ఆ రన్నింగ్ లో ఉన్నటువంటి ఇంజన్ లో ఏదైనా ప్రమాదం జరగవచ్చు. ప్రమాదం జరిగినప్పుడు దాన్ని పరిశీలించినటువంటి ఏరోనాటికల్ ఇంజనీర్ కూడా బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. అదే తరపున ఎయిర్ ఇండియా నుంచి ఉన్నటువంటి టాటా వాళ్ళని కూడా అందులో బాధ్యులను చేయవలసిన అవసరం ఉంది. అదే తరపు నుంచి ఈ ప్రభుత్వము నుంచి కొనుగోలు చేయబడేటువంటి, ప్రభుత్వము అమ్ముకుంటాము మాకు లాస్ వస్తుంది అన్నప్పుడు టాటా మళ్ళా మా విమానాలు మాకు ఇవ్వండి, ఎయిర్లైన్స్ విమానం మాకు ఇవ్వండి అన్నప్పుడు, అమ్ముకున్నప్పుడు బాధ్యత రహితంగా ఏమైనా జరిగిందా అక్కడ, జరిగింది అనేది కూడా పరిశీలన తీసుకోవాలి. తర్వాత అందులో ఉన్నటువంటి బ్రిటిష్ పౌరులు, అదే విధంగా ఇక్కడ ఇప్పుడు నిన్న మొన్న జరుగుతున్నటువంటి మనకు పాకిస్తాన్ తోటి జరుగుతున్నటువంటి శత్రుత్వంలో ఇక్కడ ఏమైనా ఉగ్రవాదులు కానీ ఇంకా తీవ్రవాదులు కానీ ఇంకా దాని గురించి టెక్నికల్ గా ఏమైనా ఉన్నారా అందులో? నేను రామ్మోహన్ సార్ తోటి కూడా ఒకటి ఏకీభవిస్తా. ఆ రమేష్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి కూడా ఒక ఎన్ని అంటే ఒక నిమిషానికి 242 లీటర్ల ఫ్యూయల్ కాలేటువంటి ఆ విమాన కెపాసిటీకి ఎన్నో వేల లీటర్లు, దాంట్లో 120,000 లీటర్లు అండి, 120,000 లీటర్లు ఆన్ బోర్డు ఉంది అక్కడ స్టోర్ అయి ఉన్నప్పుడు ఒక విస్ఫోటం, ఒక బాంబు, అది చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి క్రమంలో ఆ రమేష్ కుమార్ బ్రతుకుడు కూడా నాకు ఒక అనుమానం అనేది అనిపిస్తుంది. ఎందుకంటే సరే నేను కూడా ప్రయాణించిన, వెంకటరెడ్డి గారు ప్రయాణించారు, అందరూ ఆ విమానాలలో ప్రయాణించారు, అద్భుతం కూడా జరిగిందని చెప్పవచ్చు. అమరేంద్ర గారు కంప్లీట్ చేయనివ్వండి, వెంకటరెడ్డి గారు నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. 11 సీట్ కాడ 100% 11A సీట్ కాడ మనకు ఎమర్జెన్సీ డోర్ ఉంటది. ఇంకా మామూలుగా ఎయిర్ హోస్టెస్ అందరికి చెప్పిన తర్వాత కూడా ఎమర్జెన్సీ డోర్ కాడికి వచ్చి అక్కడ కూర్చున్నటువంటి ఆ ప్యాసింజర్ కూడా మళ్ళీ చెప్తారు వాళ్ళు. అవును, ఏమని చెప్తారంటే ఇది 2 చేతులతోటి, నేను ప్రయాణించినప్పుడు కూడా చూసినా కదా, మీకు బాధ్యత ఉంది, మీరు ధైర్యంగా ఉండాలి, ఏమన్నా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినప్పుడు మీరే మొదటగా ఈ 2 చేతులతోటి లిఫ్ట్ చేయాలి దీన్ని అనేది క్లియర్ గా చెప్తారు వాళ్ళు. ఇంకా అందులో బోయింగ్ విమానంలో ఇది ఒక లాంగ్ జర్నీ. ఈ లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు దగ్గర 8-9 మంది ఎయిర్ హోస్టెస్లు ఉంటారు, ఒకరిద్దరు ఉండరు అందులో. 12 మంది స్టాఫ్ ఉన్నారు, పైలట్స్ ఇద్దరు కాకుండా ఇంకా 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు స్టాఫ్ అంటే 10 మంది, ఇద్దరు కో పైలట్ ఇచ్చిపెట్టి వీళ్ళే ఉంటారు. వీళ్ళు వచ్చి చెప్తారు, వాళ్ళు చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ సీట్ ఉన్న వ్యక్తికి కొంచెం మీకు కంఫర్ట్ ఉందా, మీరు చేయగలుగుతారా, మీకు అన్కంఫర్ట్ ఉంటే చేంజ్ చేస్తాం సీట్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే నేను బోయింగ్ చేసి చూపిస్తారు కూడా, వాళ్ళు చేసి చూపిస్తారు, ఎలా చేయాలో చేసి చూపిస్తారు, చెప్తారు వాళ్ళు. ఇంతమంది ప్రయాణిస్తున్నటువంటి ఈ విమానాన్ని, తర్వాత ఇంతమంది టెక్నీషియన్స్, అలా ఉన్నటువంటి పైలట్లు కూడా కో పైలట్, తర్వాత ఈ మేడే అనే పదము చాలా సందర్భాలలో వినియోగించారు. అవును, ఇది ఎంత అంటే ఇక లాస్ట్ చివరి క్షణము, కొన ఊపిరి అంటాం కదా మనము,
అవును కొన ఊపిరితో ఉన్నప్పుడు సహజంగా మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాతే లాస్ట్ మేడే అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి ఇక. అవును, అది అయిపోయినాకనే చేస్తారు. అది అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత ఆయన లిఫ్ట్ చేసిన తర్వాత టెక్నికల్ గా ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏటీసీ సిగ్నల్ అందకపోతే వేరుంటది, లేకపోతే మొత్తం డెడ్ స్టోర్ ఉన్నప్పుడు మేము చేస్తామంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏటీసీ వాళ్ళు కూడా ఇది వేరే దేశంలో ప్రయాణిస్తున్నప్పుడు, సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, లేకపోతే ఆకాశంలో ప్రయాణిస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రమో దేశమో ఎమర్జెన్సీకి ఒక సిగ్నల్ ఇస్తే వాళ్ళందరూ కూడా అక్కడ రావడానికి అవకాశాలు ఉంటాయని ఇస్తారు. ఇది కూలిపోవడమే ఒక 59 సెకండ్లు. ఇది ఫ్లైట్ ఎక్కడానికి అది రన్వే మీద ఉన్నది ఒక నిమిషం ఉంటది. ఆ నిమిషం 2 నిమిషాలలో మొత్తం కొలాప్స్ అయింది. అవును, ఈ కొలాప్స్ అయిన పడుడు కూడా నివాస యోగ్యాల మీద పడడం వల్ల అందులో విద్యార్థులు చదువుకుంటున్న దాని మీద పడడం కూడా దీంట్లో అధ్యయవలసిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే నిన్న సరే నేను ఎవరిని ఇందులో దోషులని చేస్తలేను, ఇట్లా చేయడం వల్ల ఎందుకంటే నిన్న మొన్న మనం వింటున్నాం మన ప్రభుత్వాలు ఎవరి ప్రభుత్వమైనా, నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వం ఉన్నాం, కాంగ్రెస్ లా కార్తిక్ గారు ఉండొచ్చు, తర్వాత వెంకటరెడ్డి గారు ఉండొచ్చు, సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ రావు గారు ఉండొచ్చు. ఇది భారతీయ పౌరులు కానీ బ్రిటిష్ పౌరులు కానీ మానవులు కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు మన అధికారులకు ఎంత ఉంటుంది. మీరు ఒక మాట అన్నారు, ప్రభుత్వ అధికారులకు బాధ్యత ఉంటుంది, ప్రైవేట్ అధికారులకు బాధ్యత లేదని కూడా మీరు ఒక మాట అన్నారు. మీరు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే స్కూల్స్ నడుస్తున్నాయి, చెకింగ్ నిన్న మొన్న చేస్తున్నారండి స్కూల్ బస్సులని. నిన్న మొన్న 11, 12 తారీఖు నాడు స్కూల్స్ అయితే ఈ రోజు చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఆర్టీఓలు కానీ ఆర్టీఏలు కానీ ఒక 10 రోజుల ముందు, ఒక నెల రోజుల ముందు ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ఉండాలి. ఏ ప్రభుత్వమైనా రావచ్చు అండి, ఏ ప్రభుత్వమైనా రావచ్చు, ఏమైనా రావచ్చు, ఇంకా రేపు ఏమైనా వస్తుండొచ్చు. కానీ ఆ నెల రోజుల ముందు అసలు ఉన్నాయా లేవా అనే ఉద్దేశంతో చేయాలి. సార్ టెక్నికల్ ఏమంటున్నా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లను కూడా ఏసుడు తప్పు ఉండకపోవచ్చు, కానీ ఈ ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి చర్యలు జరుగుతున్నప్పుడు దాంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్ తీసుకొని దాన్ని టెక్నీషియన్స్ లకే అప్పచెప్తే దాంట్లో ఏమైనా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద ఒకటి భద్రతా కోణం ఏమన్నా తప్పు జరిగిందా, తర్వాత ఏటీసీ అధికారుల తప్పు జరిగిందా, అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ల తప్పు జరిగిందా, లేకపోతే అందులో లోపల కూర్చున్న వ్యక్తులు ఇంకేమన్నా చేసిర్రా, నేనేమన్నా చనిపోయిన వ్యక్తులు ఉండొచ్చు, అలా బతికి బయటపడ్డ వ్యక్తి ఉండొచ్చు, ఇంకేమైనా వ్యక్తులు ఏమైనా చేసిర్రా, వీళ్ళందరినీ కూడా విచారణ పూర్తిగా చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు యువకుడు సోదరుడు ఆయన అయినందుకు కూడా ప్రతి ఒక్క ఈ విమానయాన శాఖల మీద కూడా ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేసి ఎక్కడైనా ఏమైనా పొరపాటు జరుగుతుంటే, భద్రతా వైఫల్యాలు జరుగుతుంటే దీని మీద ఒక కమిటీ వేసి దీన్ని నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద ప్రమాదం జరగదు, మళ్ళీ జరగకుండా ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు అమరేంద్ర గారు చెప్పినట్టు మనకు ఇటువంటి ప్రమాదాలు